సెమిస్టర్ 1లో లాస్ట్ లెసన్, సిక్స్త్ లెసన్ నీరు అనే లెసన్ నుంచి బిట్స్. గ్రామంలో ఇళ్లకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసే బాధ్యత ఈ క్రింది వానిలో ఎవరి బాధ్యతగా చెప్పవచ్చు? సో వాటర్ సప్లై అనేది గ్రామ పంచాయతీ బాధ్యత. గ్రామాల్లో వ్యవసాయానికి, తాగడానికి, ఇతర అవసరాలకు ప్రధాన వనరులేవి? ప్రధాన వనరులు అనేవి చెరువులు. యతలవంక చెరువు ఈ జిల్లాలో కలదు. సో చిత్తూరు జిల్లాలో కలదు. చెరువులోని నీటిని అలాగే తాగితే వచ్చే వ్యాధులేవో ఈ క్రింది వాళ్ళని గుర్తించండి. కలరా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, నీళ్ళ విరోచనాలు వస్తాయి. నీటిలోని సూక్ష్మజీవులను చంపడానికి ఈ క్రింది వానిలో దేనిని ఉపయోగిస్తారు? సో క్లోరినేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. ప్రభుత్వం ఈ సంఘాలను ఏర్పాటు చేసి చెరువుల నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. సో చెరువుల నిర్వహణ బాధ్యత అనేది నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తారు. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. బాష్పీభవనం అంటే ఎవాపరేషన్ కరెక్టే. కండెన్సేషన్ అంటే కనుక సంగ్రహణం కాదు, కండెన్సేషన్ అంటే ఘనీభవనం. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. ప్రెసిపిటేషన్ అంటే వర్షం. నెక్స్ట్, ప్రతి సంవత్సరం గణేష్ విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితం అవుతుంది. అయితే ఆ విగ్రహాలు దేనితో తయారు చేస్తారు? సో అవి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేస్తారు. చెరువులో నీటిని శుద్ధి చేయడంలో గల దశల సంఖ్య ఎంత? సో 5 స్టేజెస్ ఉంటాయి. నీటిని శుద్ధి కేంద్రంలో నీటిని శుద్ధి చేసే చివరి దశలో ఉండి తొట్టి ఏది? సో నిల్వ చేసే తొట్టి. సో ఇది ఫస్ట్ తెచ్చే తొట్టి, నెక్స్ట్ వడపోత, తర్వాత క్లోరినేషన్, తర్వాత నిల్వ చేసి, తర్వాత లాస్ట్లో ఇంటికి పంపిస్తారు. నెక్స్ట్, చెరువులు ఎండిపోవడానికి గల కారణం ఏంటి? తక్కువ వర్షపాతం కురవడం కరెక్ట్. నెక్స్ట్, చెరువులో నీటిని అధికంగా వినియోగించడం అనేది రాంగ్. నీటి దారులన్నీ మూసేయడం వల్ల కరెక్ట్. సో 1 and 3 కరెక్ట్. నీరు చప్పగా ఉన్నాయి, తీగా ఉన్నాయి, ఉప్పగా ఉన్నాయి అని అంటుంటాం. అలా అనడానికి గల కారణం ఏంటి? నేలలోని పదార్థాలు నీటిలో కరగడం వల్ల. ఆప్షన్ 1 కరెక్ట్. చెరువులు కలుషితం అవ్వడానికి గల కారణం ఏంటి? బట్టలు, పశువులను శుభ్రం చేయడం వల్ల, జంతు కళేబారాలు నీటిలో వదలడం వల్ల, కర్మాగారాలు, రసాయనాల వల్ల. ఇవన్నీ కూడా కరెక్ట్. కాచి చల్లార్చిన నీరు తాగడం మంచిది, ఎందుకంటే సో వేడి చేయడం వల్ల హానికర క్రిములు అనేవి చనిపోతాయి కాబట్టి. కాలువలు, చెరువుల నుండి మొక్కలను, పూడికలను తీయించి పరిశుభ్రంగా ఉంచుతారు, ఎందుకంటే చెరువు నీటి మట్టం పెంచడానికి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని గుర్తించండి. యతలవంక చెరువు చిత్తూరు జిల్లా పొంగనూరు మండలంలో గుంట్లపల్లిలో ఉంది. కరెక్ట్. గుంట్లపల్లిలో ప్రధాన పంట వరి పంట. అత్యధిక ప్రాంతం యతలవంక చెరువు చేత సాగు చేయబడుతుంది. కరెక్ట్. గుంట్లపల్లిలో వరి పంటనే కాక వేరుశనగ, మిర్చి, టమాటా మొదలగు పంటలను కూడా పండిస్తారు. కరెక్ట్. యతలవంక చెరువు అంతకుముందు ఒక చిన్న కుంట కాదు, కుంట అనేది రాంగ్, కొలను. సో ఆప్షన్ డి అనేది రాంగ్. నెక్స్ట్, సరికాని వాక్యాలు. నీటి చెరువు నిర్మాణం అనేది ఒక సమిష్టి కార్యక్రమం. దానికి గ్రామంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. సరికాని వాక్యాలు అన్నారు కదా, ఇది సరైన వాక్యమే. చెరువు నిర్మాణాలకు తగిన స్థలం, వరద నీటి వనరును గుర్తిస్తారు. కరెక్ట్. యతలవంక చెరువు వద్ద సంక్రాంతి, కార్తీక దీపాలు వంటి పండుగలను జరుపుకుంటారు. కరెక్ట్. రాళ్లతో నిర్మించిన గట్లు నీటిని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. చెరువుకు 2 వైపులా నీటిని బయటకు వదిలే దారులు ఏర్పాటు చేశారు. కరెక్ట్. సో అన్నీ కూడా కరెక్ట్. నీరు ఆవిరిగా మారే ప్రక్రియ. సో నీరు ఆవిరిగా మారే ప్రక్రియ బాష్పీభవనం. ఆప్షన్ సి. మేఘాలు బిందువులుగా మారే ప్రక్రియ ఘనీభవనం. నీరు మంచుగా మారే ప్రక్రియ సాంద్రీకరణం. మేఘాల నుండి నీటి చుక్కలు కిందకి రావడం అనేది వర్షం. నెక్స్ట్, కింది వాక్యాలను పరిశీలించి సరైనవి ఎంపిక చేయండి. కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి వర్షాకాలంలో నీరుని ఒక చెరువు నుండి మరొక చెరువుకు సరఫరా చేస్తాయి. కరెక్ట్. అనంతపురంలోని బుక్కపట్నం, రాయచోటి, ధర్మవరం చెరువులు ఒకదానితో ఒకటి అనుసంధానంతో ఉంటాయి. కరెక్ట్. నదుల నీటితో చెరువులను నింపేందుకు కాలువలు తవ్వుతుంటారు. కరెక్ట్. నదుల నీటితో కాలువల ద్వారా నింపే చెరువులు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. కరెక్ట్. 4 కూడా కరెక్టే. నెక్స్ట్, సరికాని గుర్తించమన్నారు. చెరువులు కలుషితం అవడానికి ఒక రకంగా గుర్రపుడెక్క నాచుగా చెప్పవచ్చు. కరెక్ట్. చెరువులో పూడిక తీత వలన చెరువును పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. కరెక్ట్. చెరువు గట్లను మరమ్మతులు చేసి వర్షాకాలంలో గండ్లు పడకుండా నివారించవచ్చు. కరెక్ట్. చెరువుల నిర్వహణ బాధ్యత నీటి వినియోగదారుల సంఘం వారిది. కరెక్ట్. క్రింది వాక్యాలను పరిశీలించి సరికానిది ఏంటో చెప్పమన్నారు. నీటికి పదార్థాలను కరిగించే గుణం ఉంటుంది. ఉప్పు, చక్కెర నీటిలో కరిగిపోతాయి. కరెక్ట్. నీటిని నేలను తొడవడానికి, బట్టలు ఉతకడానికి, అంట్లు తోమడానికి, స్నానానికి వినియోగిస్తాం. కరెక్ట్. నీటిలో కరగని పదార్థాలు ఏంటి అంటే కనుక నూనె, కందిపప్పు, గులకరాయి. కరెక్ట్. నీళ్ళలో పాలు కరిగినప్పటికీ నీటి రంగు మారిపోయి పాల వలె కనిపిస్తుంది. కరెక్ట్. అని కూడా కరెక్ట్. సో జలచక్రం అంటే ఏంటి? జలచక్రం అంటే
నీరు భూమిపై నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా మారి చల్లటి గాలి ద్వారా మేఘాలు చల్లబడి వర్షం రూపంలో భూమిపై చేరే ప్రక్రియనే జలచక్రం అంటారు. నెక్స్ట్, చెరువులో నీటిని శుద్ధి చేయటంలో ఉన్న దశలు క్రమరహితంగా ఇవ్వబడినాయి, వాటిని సరైన క్రమంలో గుర్తించండి. సో 5 స్టేజెస్ అన్నాం కదా. 5 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే కనుక చెరువుల నుండి నీరు పెద్ద పరిమాణంలో ఉండే తేల్చే తొట్టిలో నింపుతారు. ఫస్ట్ తేల్చే తొట్టి. ఓకే, తేల్చే తొట్టి అనేది ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, తేల్చిన తర్వాత దాన్ని వడపోత తొట్టిలోకి పంపిస్తారు. వడపోత తొట్టి. సో ఇది ఆప్షన్ 2, సెకండ్ స్టేజ్. ఆ వడపోసిన దాన్ని క్లోరినేషన్ తొట్టిలోకి పంపిస్తారు. ఇది 3. ఆ తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంపిస్తారు. అది క్లోరినేషన్ అయిన తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంపిస్తారు. ఆప్షన్ ఈ అనేది 4th స్టేజ్. నెక్స్ట్, ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి డైరెక్ట్ ఇళ్ళకు పంపిస్తారు. అది ఆప్షన్ 5. ఫస్ట్ తేర్చే తొట్టి, తర్వాత వడపోసే తొట్టి, తర్వాత క్లోరినేషన్ తొట్టి, తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్స్, ఆ తర్వాత ఇంటికి. ఓకే, ఇవి 5 స్టేజెస్. సో అదే ఇందాక మనం చెప్పుకున్నదే. ఫస్ట్ చెరువు నుంచి తేర్చే తొట్టి, తర్వాత వడపోత, తర్వాత క్లోరినేషన్, తర్వాత నిల్వ చే తొట్టి, తర్వాత ఇల్లు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో సెమిస్టర్ 1కి సంబంధించి ఇవంటి బిట్స్. నెక్స్ట్ సెమిస్టర్ 2కి సంబంధించిన వీడియో చూసుకుందాము. సో ప్రతి బిట్, ఏ బిట్ కూడా లైక్ వదలకుండా అన్నీ చేస్తున్నాము. సో ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.